స్టూడెంట్స్, సో వెల్కమ్ టు గేట్ వారియర్స్. ఎవరైతే గేట్ గ్రాట్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ 2025 రాస్తున్న వాళ్ళకి మరి మరి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ మరి ఈ వీడియోలో మరి అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయినాయి. మరి ఎలా అప్లై చేయాలి, మరి 28th నుంచి అయితే మనకు ఓపెన్ అయ్యడం జరిగింది. మరి 28th మరి అప్లికేషన్స్ 28th నుంచి అయితే ఓపెన్, నిన్నటి నుంచే జరిగింది. మరి 29 నుంచి జరిగింది. మరి ఇవాళ 29 ఉంది. ఎవరైతే ఉన్నారో మీరు అప్లికేషన్స్ అప్లై చేసుకోవటం అయితే స్టార్ట్ చేయండి. మరి అప్లికేషన్స్ గేట్ ఎలిజిబిలిటీ క్రైటీరియన్ అయితే ఎవరెవరైతే అప్లై చేయొచ్చో మరి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇవి ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. ఎవరైతే థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ బీటెక్, ఎవరైతే థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ బీటెక్ అనేది మరి థర్డ్ ఇయర్ బీటెక్, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ బీటెక్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళైతే మరి అప్లై చేసుకోవచ్చు. ఇది 2 years ఉంటుంది వ్యాలిడిటీ. ఈ గేట్ 2 years వ్యాలిడిటీ ఉంటుంది. అదేవిధంగా మరి చూసినట్టయితే దీని ఏ విధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, మనం ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇప్పుడు ఇక్కడ చూద్దాం. డేటా రిక్వైర్డ్, అదే ద డేటా రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవి కావాలి. తర్వాత గేట్ స్కోర్ కార్డ్ విల్ బి ఇష్యూడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇష్యూ అవుతుంది. ప్రిఫిక్సెస్ ఈ విధంగా అడ్రస్ పెట్టాలి, పిన్ కోడ్, ఎలిజిబిలిటీ, డిగ్రీ, మీరు గేట్ పేపర్స్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అమ్మ స్టూడెంట్స్. మరి గేట్ ఎవరైతే రాస్తున్నారో వారు ఇది గేట్ పేపర్ అంత కోడ్ ఉంటుంది. సపోజు మరి ఈసీఈ కోడ్ అంటే ఈసీఈ, తర్వాత సిఎస్ఐటి, ఇది అదేవిధంగా మెకానికల్ అయితే ఎంఈ మెకానికల్, సివిల్ అయితే సిఈ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ అంటే సిహెచ్ఈ, ఈ విధంగా కోడ్స్ అయితే ఉంటాయి. ఒకసారి కోడ్స్ మీరు అప్లై చేసేటప్పుడు కోడ్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఇట్లా మరి మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. మనం ఎంత తెలివిగల వాళ్ళమైనా సరే మిస్టేక్ జరుగుతుంది. త్రీ చాయిస్ ఆఫ్ గేట్ ఎగ్జామినేషన్ సిటీస్. మరి మీరు ఏ సిటీలో రాయకున్నారు? హైదరాబాద్, తర్వాత మరి సికింద్రాబాదు, మరి విజయవాడ, వరంగల్, ఇట్లా మనం సిటీస్ ఇవ్వచ్చు. మరి ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్, ఏ డాక్యుమెంట్స్ కావాలి? హైలీ ఇంపాక్ట్ ఇమేజ్ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ కావాలి, మరి ఫోటోగ్రాఫ్ కావాలి, ఇమేజ్ క్యాండిడేట్ సిగ్నేచర్ అయితే తీసుకోండి. మరి అవి ఫోటో తీసుకుని ఇంత సైజ్ అనేది ఉండాలి, మరి ఆ సైజులో ఉండాలి. స్కాన్డ్ కాపీ ఆఫ్ పీడబ్ల్యూడి సర్టిఫికెట్, మరి సర్టిఫికెట్ ఉండాలి. అదేవిధంగా ఆధార్ యూఐడి, పాస్పోర్ట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఫోటో మస్ట్ బి నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ నంబర్ అయితే ఉండాలి. ఈ విధంగా మరి ఉండాలి. అదేవిధంగా క్యాస్ట్ అలాంటివి అప్లోడ్ చేయాలంటే మరి కావాలి. క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఇది క్యాస్ట్ కూడా ఉండాలి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే క్యాస్ట్ కూడా పెట్టుకొని మీరు స్కాన్ చేసి నీట్గా మరి ఉంచుకోండి ప్రతి ఒక్కళ్ళు. మరి ఇది గేట్ వారియర్స్ ఎవరైతే మనకి గేట్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో ఉందో ఇప్పుడైతే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా మరి చూసినట్టయితే మరి తర్వాత ఏం చేయాలి? అప్లికేషన్ ఫీజు ఎంత కట్టాలి ప్రతి ఒక్కళ్ళు? ఎంత కట్టాలంటే ఫీజు సపోజు రెగ్యులర్ అప్ టు 24th to 26th సెప్టెంబర్ వరకు లాస్ట్ డేటు. వాళ్ళు 900 కట్టాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 900 కట్టాలి. ఫీమేల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 900 కట్టాలి. ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఫారిన్ నేషనల్ అయితే 1800 కట్టాలి. మరి డ్యూరింగ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఓసీఎల్స్ అయితే 1800 కట్టాలి. ఎస్సీ ఎస్టీ 900 కట్టాలి. డ్యూరింగ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ 27th నుంచి 7th అక్టోబర్ వరకు 1400 కట్టాలి. ఎస్సీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్, అదేవిధంగా ఓసీ ఓబీసీ వాళ్ళు అయితే 2300 కట్టాలి. ఇది ఫీజెస్. మరి అదేవిధంగా మరి అప్లై ఆన్లైన్ అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్న తర్వాత మనం ఆన్లైన్ మరి ఇట్లా మరి ఈమెయిల్ ఎన్రోల్మెంట్ ఐడి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడైతే రిజిస్టర్ చేసుకుని మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ ఐడి మరి ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. ముందే రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ క్యాప్చా ఎంటర్ చేసి మనం 0 ఇది రిజిస్టర్ చేసుకునే పద్ధతి ఇది. ఇక్కడికి వెళ్ళి నేము కానీ మీ యొక్క నేము ఇవన్నీ మీరు ఇచ్చేసేయండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ కన్ఫర్మేషన్ మనకు కొట్టండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కన్ఫర్మేషన్ మీరు కొట్టండి. ఇక్కడ 20 తర్వాత కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఆన్లైన్కి వెళ్ళేసి
మరి ఆన్లైన్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఈ విధంగా మరి అక్కడ ఉండే తర్వాత మనం పేమెంట్ చేసేసి మనం అప్డేట్ చేసేయాలి. ఇది స్టూడెంట్స్ మరి గేట్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గేటుకి సంబంధించిన మరి మీకు న్యూస్ రావడం జరుగుతుంది, రెగ్యులర్ అప్డేట్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. గేట్ ఎగ్జామినేషను మరి 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఈ గేట్ స్కోర్ అనేది పిఎస్సిలో పబ్లిక్ సెక్టార్ యూనిట్లో కూడా మరి జాబ్ రావడానికి అవకాశం ఉంది. బిహెచ్ఎల్ కానీ, ఎన్టీపీసీ కానీ, ఐఓసిఎల్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, మరి పవర్ గ్రిడ్, ఇలా అన్ని కంపెనీస్లో కూడా మీకు జాబ్స్ రావడానికి ఉంది. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. గేట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే గేట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్ స్టడీస్. థ్యాంక్ యూ.